దయచేసి వారు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు నిరాదరణకు గురైనటువంటి వారికి పోషణ ట్రైనింగ్ డివిజన్ స్థాయిలలో ట్రిబ్యునల్లో 6 కేసులు పరిష్కరించడమైనది. అలాగే తెలంగాణ వయోవృద్ధుల సౌకర్యార్థము మనకి www.cmms.es.ecg.gov అని విజయవంతంగా ముగించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా యాజ్ పర్ షెడ్యూల్ కంపల్సరీ చేయాలని చెప్పేసి మనము ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా వాళ్ళు పాటించి విజయవంతంగా ముగించారు. థ్యాంక్ యూ అండి. వృద్ధుల మీద కొంచెం శ్రద్ధ వహించి ఇక్కడ నుండైనా మేడం గారు కొత్తగానే వచ్చారు కాబట్టి ఇక్కడ నుండైనా వృద్ధులకు కొంచెం ప్రాముఖ్యత ఇస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఫిజియోథెరపిస్ట్ ఏమైనా వస్తారో అవసరమైన మెడికల్ ఆఫీసర్ వచ్చి డే కేర్ కాగా అంటే సర్వీసెస్ అక్కడ ఉన్న కేర్ టేకర్ చెప్పి ఎలా చేయాలి అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది మన మెడికల్ ఎయిడ్ తరఫున మనము చేసే సర్వీసెస్. మీరందరూ ఆరోగ్యంతో మరి లైఫ్ స్పాన్ అనేది నిండు కూడా మీరు జీవించాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీదకి కోరుకుంటూ మీ అందరూ కూడా ఇందాక జిల్లా కలెక్టర్ గారిని బ్లెస్ చేశారు. వారికి అందరూ మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి కూడా డే కేర్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా అది కూడా జిల్లా ప్రజా పరిషత్ ఆవరణలో ఏర్పడటం అనేది కూడా నేను చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉంటానని ప్రామిస్ చేస్తూ చాలా మంది ఉన్నారు, సమయం కూడా చాలా అవుతుంది. మనం తర్వాత చక్కగా ఎన్నో కార్యక్రమాల్లో మాట్లాడుకుందాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి వయోవృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అన్ని రకాలుగా బాగుంది. అది గవర్నమెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ నేనే ఇచ్చినాను. రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు వారిని మీరు కూడా సీనియర్ సిటిజన్ ఫోరం కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనము లాస్ట్ డే ఒక 6 days నుంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ గురించి మనము లాస్ట్ 5-6 days నుంచి కూడా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకొని మాట్లాడుకుంటూ ఈరోజు కన్క్లూజన్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రాంలో భాగంగానే మనము సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ అనేది ఇనాగరేట్ చేసుకున్నాము. దీని గురించి రిక్వెస్ట్ ముందు నుంచి సీనియర్ సిటిజన్స్ ఫోరం అవ్వచ్చు, అలానే డిడబ్ల్యూ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇది ఒకటి ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేశారు. అండ్ సైమల్టేనియస్గా సిఓజెడ్పీ గారు కూడా వాళ్ళ ప్రెమిసెస్లో ఇచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా కంప్లైన్స్ అనేది మానిటర్ చేయడానికి సపరేట్గా ఆడియోస్ ఇద్దరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 year ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవిజనల్ సైడ్ నుంచి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యాయి, మేబీ అది మెయింటెనెన్స్ ఫీ అవ్వచ్చు, ప్రాపర్టీ ఇష్యూస్ అవ్వచ్చు, ఇది కూడా ఇచ్చిన ఆర్డర్ కంప్లై అయ్యారా లేదా అనేది కూడా చెక్ చేయడానికి ఆడియోస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి రెగ్యులర్గా టేకప్ చేస్తున్నాము. అండ్ మీరు అడిగిన వేరే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్జిఎంలో ఓపెన్ నడుస్తుంది, బట్ వార్డ్స్ గురించి ఐ థింక్ సూపరింటెండెంట్ గారు ఆఫ్టర్ ది న్యూ హాస్పిటల్స్ అవైలబుల్ అది ఏర్పాటు చేసుకుంటారు. ఇన్ ద మీన్ టైమ్ పిహెచ్సిస్లో సిహెచ్సిస్లో ఏవైతే స్పెసిఫిక్ డేస్ ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్కరు సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలి అని కోరుతున్నాము. అండ్ స్కూల్స్లో ఏదైతే ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నారో ఫర్ ఎడ్యుకేటింగ్ ది చిల్డ్రన్ అది చాలా మంచి కార్యక్రమం. అండ్ ఇంకా ఎక్కువ స్కూల్స్లో మీరు రెగ్యులర్గా టేకప్ చేయాలి అని కోరుతున్నాను. డెఫినెట్లీ చాలామంది సీనియర్ సిటిజన్స్ చాలా క్వాలిఫైడ్ ఉన్నారు, ఇంకా చాలా ఎనర్జీ ఉంది, సొసైటీకి చాలా చేయాలి అని కూడా చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. సో మా రిక్వెస్ట్ ఇస్ దట్ మీరు ఇంకా సొసైటీలో టేకప్ చేయాల్సిన వాలంటరీ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే డెఫినెట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము సపోర్ట్ చేస్తాం. అండ్ మీరు కూడా త్రూ యువర్ అసోసియేషన్స్ మాకు రిప్రజెంటేషన్స్ చేస్తూ ఉంటే మిమ్మల్ని కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో అండ్ సొసైటీ ప్రోగ్రామ్స్లో ఎట్లా ఇన్వాల్వ్ చేయాలని కూడా మేము ఎప్పుడు కూడా మీకు హెల్ప్ చేస్తాము ఈ ఆస్పెక్ట్స్. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు డిడబ్ల్యూ గారికి డిపార్ట్మెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. అడ్డం వస్తున్నారు, కొంచెం లోపలికి